సో మీరు చెప్పండి ట్రైజమైనల్ న్యూరాలజీ అంటే ఏంటి? అండ్ దాన్ని ఒక మోస్ట్ పెయిన్ఫుల్ కండిషన్‌గా చూస్తారు. అంటే చాలామంది ట్రైజమినల్ న్యూరాలజీ అనేది ఒక డిజీజ్ అని అంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్. ఒకసారి ఫైనల్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత కండిషన్ పాజిటివ్ ఉంది అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? కాజ్ ఆఫ్ ట్రైజమినల్ న్యూరాలజీ ఏంటనేది మనకి తెలియాలి. అందుకే మన మెడిసిన్‌తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోమని చెప్తారా వాళ్ళకి? ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేది బ్రష్ చేసుకోవడం, లేదా వేడి చల్ల పదార్థాలు తీసుకోవడం. Hi, this is Dr. Manasa Reddy. Today we have Dr. T.V. Ramakrishnamurthy, Senior Consultant Neurosurgeon with us. Let's welcome him. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us, sir. How are you? యా ఫైన్. థ్యాంక్ యూ ఫర్ అకామిడేటింగ్ మీ హియర్. గ్రేట్ ప్లెజర్. ఇట్స్ ప్లెజర్ ఇస్ ఆస్, సార్. సో మీరు చెప్పండి ట్రైజమైనల్ న్యూరాలజీ అంటే ఏంటి? అండ్ దాన్ని ఒక మోస్ట్ పెయిన్ఫుల్ కండిషన్‌గా చూస్తారు. అంటే చాలామంది ట్రైజమినల్ న్యూరాలజీ అనేది ఒక డిజీజ్ అని అంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్. డిజీజ్ అంటే మన శరీరంలో ఏదో అబ్నార్మాలిటీ ఉండడం వల్ల దాన్ని మనం డిజీజ్ అని చెప్పి అంటాం అన్నమాట. కానీ దీన్ని కరెక్ట్ టర్మినాలజీ దీనికి ఇట్ ఈస్ ఎ కండిషన్. సో ఇది ఏంటంటే దీంట్లో పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ వస్తుంది ఫేస్ మీద. ఇప్పుడు ట్రైజమినల్ నర్వ్ అని ఒకటి ఉంటుంది, మనకి క్రేనియల్ నర్వ్స్ అని ఉంటాయి. బ్రెయిన్ నుంచి బయటికి వచ్చేవి రైట్ సైడ్ 12, లెఫ్ట్ సైడ్ 12 క్రేనియల్ నర్వ్స్ అంటాం అన్నమాట. ఇవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఫేస్ ఇంక్లూడింగ్ ది బాడీ కూడా సప్లై చేస్తాయి. దీంట్లో 5th నర్వ్ని మనం ట్రైజమినల్ నర్వ్ అంటాం అనమాట. ట్రైజమినల్ అనే వర్డ్లో ట్రై అనే దానికి 3 అనే అర్థం అనమాట. అది 3 అనే అర్థం ఎందుకు ఉంటుందంటే ఈ ట్రైజమినల్ నర్వ్ ఫేస్ మొత్తం ఒక సైడ్ ఆఫ్ ది ఫేస్ సెన్సేషన్ సప్లై చేస్తుంది. ఫస్ట్ పార్ట్ కంటి పై భాగం ఆల్మోస్ట్ ఇక్కడ మాడు దాకా ఫస్ట్ పార్ట్ సప్లై చేస్తుంది. సెకండ్ పార్ట్ కంటి నుంచి నోటి దాకా సప్లై చేస్తుంది. థర్డ్ పార్ట్ ఏంటంటే కింద దవడ పార్ట్ సప్లై చేస్తుంది అనమాట. దీన్ని ఆఫ్థాల్మిక్ మ్యాక్సిలరీ మ్యాండిబులర్ డివిజన్స్ ఆఫ్ ట్రైజమినల్ నర్వ్ అని అంటాం. సో ఈ ట్రైజమినల్ న్యూరాలజీ అనే కండిషన్లో ఏమవుతుందంటే పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ వస్తుంది. కానీ ఈ పెయిన్ అనేది యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ పెయిన్ అనేది ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ వల్ల వస్తుందన్నమాట. అంటే దానికి ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్కి చల్ల గాలి మొహం మీద కొట్టడం వల్ల కానీ, లేకపోతే బ్రష్ చేసుకునేటప్పుడు లోపల బ్రష్ చీక్ ఇన్నర్ పార్ట్కి టచ్ అవ్వడం కానీ, ఇటువంటి లేకపోతే ఏమైనా వేడి కానీ చల్ల పదార్థాలు టీ కాఫీ లేకపోతే ఐస్ క్రీమ్ అట్లా తినడం వల్ల కానీ ఇటువంటివి ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్రిగర్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ పెయిన్ అనేది చాలా సివియర్గా వస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఎలక్ట్రిక్ షాక్ లైక్ సెన్సేషన్ వస్తుందన్నమాట. ఈ సెన్సేషన్ ఎంత సివియర్గా ఉంటుందంటే చాలామంది ఈ కండిషన్ దీనికి ఇంకొక పేరు సూసైడ్ డిజీజ్ అని కూడా అంటారు. సూసైడ్ డిజీజ్ అని ఎందుకంటారంటే చాలామంది ఈ నొప్పి ఇంకా తట్టుకోలేక ఆ నొప్పికి అంటే ఏది నోట్లో పెట్టుకున్నా వాళ్ళకి నొప్పి రావడం, లేకపోతే చల్లగాలి మొహం మీద కొట్టినప్పుడు నొప్పి రావడం. దీంట్లో ఏంటంటే నొప్పి సివియరిటీ కంటే అది అసలు నొప్పి ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. సడన్గా సివియర్ ఇప్పుడు మనతో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, సడన్గా ఇట్లా బుగ్గ మీద చేయి పెట్టుకుని ఇంకా అసలు మాట ఆపేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు లైఫ్ వాళ్ళకి టోటల్గా డిస్రప్ట్ అయిపోతుంది, అన్ప్రెడిక్టబుల్ అయిపోతుంది. ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సర్జన్ ఉన్నాడు, సర్జన్ ఆపరేషన్ చేయాలి, సడన్గా మధ్యలో పెయిన్ వచ్చిందంటే అసలు ఇంకా ఈజ్ టోటలీ లాస్ట్. అట్లాగే మిగతా ఫ్యాకల్టీస్లో కూడా ఎవరన్నా ఈ పని చేస్తున్నప్పుడు సడన్గా వచ్చిందంటే ఇంకా అసలు వాళ్ళకి ఇంకా అయోమయంగా అయిపోతుంది అనమాట. అందుకని అంత సివియర్ కండిషన్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా డిప్రెషన్ రావడం, చాలామంది సూసైడ్ కమిట్ చేసుకోవడం కూడా జరుగుతుంది అంత సివియర్ పెయిన్ వల్ల. ఓకే, సో ఎంత కామన్ అంటారు ఈ ట్రైజమైనల్ న్యూరాలజీ? ఈ ట్రైజమినల్ న్యూరాలజీ అంటే మన స్టాటిస్టిక్స్ ప్రకారం తీస్తే అంటే మనకి ఇండియాలో స్టాటిస్టిక్స్ అంత యాక్యురేట్గా ఉండవు, కానీ మన అమెరికన్ స్టాటిస్టిక్స్ ఫాలో చేస్తే 10,000 మంది నార్మల్ పీపుల్లో ఒకళ్ళకి ఈ కండిషన్ ఉంటుంది. సో 10,000లో ఒకళ్ళకంటే చాలా తక్కువ కదా అని అనుకుంటాం, కానీ మనకి ఉన్న పాపులేషన్ ఇప్పుడు కోట్లలో ఉన్న పాపులేషన్లో చూసుకుంటే చాలామందికి ట్రైజమినల్ న్యూరాలజీ అనేది ఉంటుంది. చాలామందికి అసలు ఏం చేయాలో తెలియక వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా దానివల్ల సఫర్ అవుతూ ఉంటారు అన్నమాట. ట్రైజమైనల్ న్యూరాలజీ అది 3కి వెళ్తా ఉంది, తల పైన, ఐస్కి అండ్ చీక్కి, అగైన్ మ్యాండబుల్కి కూడా.
అట్లాంటప్పుడు కొన్ని కండిషన్స్ని కూడా ఇవి మిమిక్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ కండిషనే కానీ డిసీజే కానీ. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ దగ్గరికి కానీ ఒక పేషెంట్ వచ్చే ముందు ఫస్ట్ కలిసేది వాళ్ళు ఒక డెంటల్ సర్జన్. ఎందుకంటే పై దవడ లేకపోతే కింద దవడలో పెయిన్ రావడం వల్ల వాళ్ళు పంటికి సంబంధించిన నొప్పి అని అనుకుంటారు. అనుకుని మనకి మీరు కూడా డెంటల్ సర్జనే కదా, క్యావిటీస్ అనేది చాలా కామన్గా ఉంటాయి అందరికీ. సో డెంటల్ సర్జన్ కూడా చాలాసార్లు ట్రైజెమినల్ న్యూరాలజియా ఆ పెయిన్ అనేది క్యావిటీస్ వల్ల వస్తుంది అని అనుకుని వాళ్ళు చాలామందికి పళ్ళు తీయడం కూడా జరుగుతుంది. అది డెంటల్ సర్జన్ తప్పు కాదు, ఎందుకంటే క్యావిటీస్ అంత కామన్గా ఉంటాయి కాబట్టి దానివల్ల వస్తుందేమో అని అనుకుని వాళ్ళు పళ్ళు తీసేయడం కూడా జరుగుతుంది. నా దగ్గరికి యాక్చువల్గా 2-3 పేషెంట్స్ వచ్చారు. ఒక దవడలో ఆల్మోస్ట్ పళ్ళన్నీ పీకిచ్చేసుకుందాము, కానీ ఇంకా పెయిన్ తగ్గలేదు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరు రిఫర్ చేస్తే రావడం జరిగితే మనం ట్రైజెమినల్ న్యూరాలజీ అని డయాగ్నోస్ చేసి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇస్తే దే విల్ హ్యావ్ ఎ టోటలీ నార్మల్ లైఫ్. ఇట్ ఈస్ అసలు అంటే దే కెన్ బికమ్ టోటలీ నార్మల్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్. అదేం ప్రోగ్రెసివ్ ఇప్పుడు క్యాన్సర్ అటువంటి జబ్బు కాదు. ఒకసారి కండిషన్ మనం రెక్టిఫై చేయగలిగితే దే విల్ హ్యావ్ ఎ టోటల్ నార్మల్ లైఫ్. ఓకే. సో ఇందాక మీరు అన్నారు కదా టూత్ పెయిన్ అనుకొని కొన్నిసార్లు పళ్ళు కూడా పీకిచ్చేసుకుంటారు అని. హౌ కెన్ దే డిఫరెన్షియేట్ ట్రైజెమినల్ న్యూరల్ ఆ కండిషన్ వచ్చినప్పుడు? మైగ్రేన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటుందంటే మామూలుగా టూత్ పెయిన్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంటిన్యూస్గా ఉంటుంది. కానీ ట్రైజెమినల్ న్యూరాలజీ ఏంటంటే అది ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా వస్తుంది, అంటే లైట్నింగ్ లాగా వస్తుంది అనమాట. తర్వాత దీనికి ఏంటంటే స్పెసిఫిక్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా చల్ల పదార్థాలు తినడం కానీ, దానివల్ల టూత్ పెయిన్లో కూడా చల్ల పదార్థాలు తింటే వాళ్ళకి జివ్వమని లాగుతుంది. కానీ లేకపోతే వేడి పదార్థాలు, లేకపోతే బ్రష్ చేసుకోవడం, లేకపోతే చల్ల గాలి మొహం మీద కొట్టడం, కొన్నిసార్లు అసలు జస్ట్ ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా అట్లా కొట్టేసి 1 సెకండ్లో వెళ్ళిపోతుంది. టూత్ పెయిన్ అనేది యూజువల్గా అట్లా అంత ఒక షాక్ లాగా వచ్చి వెంటనే తగ్గిపోవడం అనేది జరగదు. ట్రైజెమినల్ న్యూరాలజియాలో ది క్లాసికల్ కామన్గా వచ్చే ట్రైజెమినల్ న్యూరాలజియాలో ఏమవుతుందంటే వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ లాగా వచ్చి అది ఒక 1 or 2 సెకండ్స్లో మళ్ళీ మాయమైపోతుంది, మళ్ళీ టోటల్ నార్మల్గా ఉంటుంది. కానీ ఆ షాక్ అనేది ఎప్పుడు వస్తుంది, ఆ పెయిన్ ఎప్పుడు వస్తుంది, ఆ పెయిన్ సివియరిటీ ఎంత సివియర్గా ఉంటుందంటే ఆ పర్టికులర్ మూమెంట్లో అసలు వాళ్ళు ఇంకా విలవిల్లాడిపోతారు చాలామంది. సో అందుకని అంటే మీరు అన్నట్టు ఇది చాలా కష్టం టూత్ పెయిన్ కి దీనికి బికాజ్ ఆల్మోస్ట్ మీరు చెప్పేటివన్నీ కూడా యాజ్ ఎ డెంటిస్ట్ అన్ని సిమిలారిటీస్ దీంట్లో కూడా ఉంటాయి. చల్లగాలి తగిలినప్పుడే కానీ ఐస్ క్రీమ్ చాలా కరెక్ట్. ఎందుకంటే ఒక టూత్ పెయిన్ కి దీనికి డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. సో అందుకనే ఇంకా మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకుని ఇంకా నొప్పి వస్తుందంటే ఇంకా ఆబ్వియస్గా ట్రైజెమినల్ న్యూరాలజీ దట్ దిస్ ఇస్ ప్రాబబ్లీ ట్రైజెమినల్ న్యూరాలజీ. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ డెంటల్ ఇట్ ఇస్ ఓకే. మరి ఇప్పుడు హెడేక్ అని అంటుంటారు. హౌ డూ యూ డిఫరెన్షియేట్? మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు హౌ డూ యూ డిఫరెన్షియేట్ అది ఆ పెయిన్ అని? నేను చెప్పినట్టు ఇది ఎలక్ట్రిక్ షాక్ లైక్ సెన్సేషన్. తర్వాత ఇది ఏంటంటే యూజువల్గా శరీరం 2 భాగాల్లో రాదు, ఒక సైడే వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ మిడ్ లైన్. ఇప్పుడు మనకి సరిగ్గా సెంటర్ ఆఫ్ ది ఫేస్ తీసుకుంటే ట్రైజెమినల్ నర్వ్, ఇప్పుడు రైట్ ట్రైజెమినల్ నర్వ్ ఇటు, లెఫ్ట్ ది అటు సప్లై చేస్తాయి. సో ఈ పెయిన్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్తో ఆగిపోతుంది. ఇప్పుడు మీకు ఏ విధమైన హెడేక్ ఇంక్లూడింగ్ మైగ్రేన్ కూడా చాలాసార్లు ఒక సైడే వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ సెంటర్లో రావడం, తర్వాత ఇది ఎలక్ట్రిక్ షాక్ లాగా కొట్టడం అనేది అన్యూజువల్ అది మైగ్రేన్లో కూడా. సో అందుకని మనకి ఈ షాక్ లైక్ సెన్సేషన్ వచ్చి మళ్ళీ వెంటనే వితిన్ 2 seconds నార్మల్ అయిపోవడం, దిస్ ఈజ్ అ వెరీ క్లాసిక్ సిమ్టమ్ ఆఫ్ ట్రైజెమినల్ న్యూరాలజీ. ఇటువంటిది ఏమన్నా ఉన్నప్పుడు మనం వెంటనే ట్రైజెమినల్ న్యూరాలజీకి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలనేది చూసుకుని చేయాలి. హౌ డు యూ రూల్ అవుట్ ఇది ఫైనల్ డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారు? ట్రైజెమినల్ న్యూరాలజీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫైనల్ డయాగ్నోసిస్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎంటైర్లీ క్లినికల్. అంటే పేషెంట్కి పెయిన్ ఎట్లా వస్తుంది ఏంటి, ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం చూసుకుని అది ఇప్పుడు దాంట్లో ట్రైజెమినల్ న్యూరాలజీలో ఫిట్ అయితే దాని తర్వాత మనం ఎంఆర్ఐ చేయాలి. ఓకే, ఎంఆర్ఐలో మనకి నేను చెప్పినట్టు ఇదేం వ్యాధి డిజీజ్ కాదు, సో మనకేం పెద్ద అబ్నార్మాలిటీ కనిపించదు. కానీ ఎంఆర్ఐలో దెర్ ఆర్ సమ్ సీక్వెన్సెస్ ఇన్ ఎంఆర్ఐ, స్పెషల్ స్టడీస్ ఇన్ ఎంఆర్ఐ. దానికంటే డిఫరెంట్ ఎంఆర్ఐ స్కానర్స్లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు.
దాంట్లో ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది అనమాట. అంటే ట్రైజెమినల్ నర్వ్ బ్రెయిన్ స్టెమ్ నుంచి బయటికి వచ్చాక, బ్రెయిన్ స్టెమ్ అనేది మనకి హెడ్ క్వార్టర్స్ లాంటిది. ఇట్ ఈస్ ది సెంటర్ ఆఫ్ ది, ఇప్పుడు మనకి బ్రీదింగ్ అయినా హార్ట్ రేట్ అయినా ఇవన్నీ ఎవ్రీథింగ్, అంటే హ్యూమన్ బాడీ రన్స్ విత్ ది బ్రెయిన్ స్టెమ్ నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారానే మన హ్యూమన్ బాడీ అంతా నడుస్తుంది. సో బ్రెయిన్ స్టెమ్కి దగ్గరలో ట్రైజెమినల్ నర్వ్ మీద కనుక మనకి ఏమైనా రక్తనాళం కనిపిస్తే దాన్ని మనం అంటే మన క్లినికల్ ఫీచర్స్తో ఎప్పుడూ దాన్ని కోరిలేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా పేషెంట్కి వేరే దానికి ఏదో ప్రాబ్లంకి మనం ఎంఆర్ఐ స్కానింగ్ చేసాం అనుకోండి, దాంట్లో సపోజ్ ట్రైజెమినల్ నర్వ్కి దగ్గరలో ఒక రక్తనాళం కనిపిస్తే అది అబ్నార్మల్ కాదు. ఎవరైనా పేషెంట్కి క్లినికల్గా మనం ఇదిగో ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, దాంతోపాటు మనకి ఈ ఎంఆర్ఐలో కనుక ఈ ఫీచర్స్ అంటే రక్తనాళం ట్రైజెమినల్ నర్వ్కి చాలా దగ్గరలో ఉంటే దానికి మనం ట్రైజెమినల్ న్యూరాలజీ అని కన్ఫర్మ్ చేయడానికి వీలుంటుంది. అయితే మెయిన్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అంటే దీంట్లో ట్రైజెమినల్ న్యూరాలజీ ఈజ్ ఏ క్లినికల్ కండిషన్. ది డయాగ్నోసిస్ ఇస్ మెయిన్లీ క్లినికల్. మనం ఇప్పుడు ఏదన్నా ప్రొసీజర్ చేయాలి ట్రైజెమినల్ న్యూరాలజీ తగ్గించడానికి అని అంటే అప్పుడు మనం ఎంఆర్ఐ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం, కానీ ది డయాగ్నోసిస్ ఇస్ ఆల్వేస్ క్లినికల్. అండ్ ఒక్కసారి ఫైనల్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత కండిషన్ లైక్ పాజిటివ్ ఉంది అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే మనకి ఇప్పుడు కాజ్ ఆఫ్ ట్రైజెమినల్ న్యూరాలజీ ఏంటనేది మనకి తెలియాలి, అందుకే మనం ఎంఆర్ఐ చేస్తాం అన్నమాట. సో ఒక్కొక్కసారి రేర్గా, దీస్ ఆర్ నాట్ కామన్, రేర్గా ఏమవుతుందంటే ఒక చిన్న ట్యూమర్ ఉంటుంది, ఒక ఎపిడెర్మాయిడ్ అని ఒక ట్యూమర్ ఉంటుంది, దాని దగ్గరలో కనుక ట్రైజెమినల్ నర్వ్లోకి దగ్గరగా కనుక ఉంటే ఆ ట్యూమర్ ఇరిటేట్ చేయడం వల్ల ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది రావచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి మల్టిపుల్ స్క్లెరోసిస్ అని ఒక మెడికల్ కండిషన్ ఉంటుంది, మల్టిపుల్ స్క్లెరోసిస్లో కూడా వాళ్ళకి ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది రావచ్చు. సో అందుకే మనం ఎంఆర్ఐ చేసి ఫస్ట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్. కానీ ట్రైజెమినల్ న్యూరాలజీ క్లాసిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి 100లో ఒక 85-90 మందికి ఈ సిమ్టమ్స్ ఇవేమీ ఉండవు, ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ ట్యూమర్స్ అటువంటివి ఉండవు. సో దాన్ని మనం ఇడియోపతిక్ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం అనమాట. దాంట్లో నేను చెప్పినట్టు ఈ రక్తనాళం ఒక ట్రైజెమినల్ నర్వ్కి చాలా దగ్గరగా ఉన్నట్టు కనుక మనం చూస్తే దాని తర్వాత మనం దానికి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. కానీ ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రీట్మెంట్ ట్రైజెమినల్ న్యూరాలజీ ఈజ్ ఆల్వేస్ విత్ మెడిసిన్స్. మనం మెడిసిన్స్తోనే ట్రై చేస్తాం ఫస్ట్. మెడిసిన్స్తో కుదరకపోతే అప్పుడు మనం ఏమైనా ప్రొసీజర్స్, ఆపరేషన్స్ దాని వైపు వెళ్తాం అనమాట. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి, ఈ కండిషన్ ట్రైజెమైనల్ న్యూరాలజీ అని ఎవరిలో ఎక్కువ చూస్తుంటారు? అంటే మీరు మేల్ ఫీమేల్ అడుగుతున్నారు? మేల్, ఫీమేల్ ఆర్ కిడ్స్, అడల్ట్స్? అంటే ఇప్పుడు ఈ కండిషన్కి స్పెసిఫిక్గా ఒకళ్ళకి మేల్ ఫిమేల్ అని అట్లా డిఫరెన్సియేషన్ ఉండదు. కానీ ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే ఫిమేల్స్కి చాలా నొప్పి తట్టుకునే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది మేల్స్తో కంపేర్ చేస్తే. అంటే మీరు నవ్వడం కాదు, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సో వాళ్ళు ఏంటంటే చాలా ఏళ్ళు సఫర్ అయ్యి అప్పటికి కానీ డాక్టర్ దగ్గర రారు. కానీ మేల్స్లో ఏమవుతుందంటే కొంచెం ఒకసారి ఫస్ట్ 2 or 3 ఎపిసోడ్స్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర రావడం అనేది జరుగుతుంది. సో అంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్, బట్ మనం ఈ కండిషన్ మేల్స్లో ఎక్కువగా చూస్తాం. ఇంకా దానికి మీరు సోషల్ కారణాలు అనుకోవచ్చు, వేరే కారణాలు అనుకోవచ్చు, కానీ మెడికల్ రీజన్గా మేల్స్లో ఎందుకు ఎక్కువ అనేది చెప్పడం చాలా కష్టం. చిన్నపిల్లల్లో ఈ కండిషన్ చాలా తక్కువ చూస్తాం. యూజువల్గా ఈ కండిషన్ అనేది మనకి 40-50 సంవత్సరాల తర్వాతే మగవాళ్ళు ఎక్కువగా చూస్తాం. మగవాళ్ళు అనేది నేను చెప్పినట్టు ఎందుకు మగవాళ్ళు ఎక్కువ అనేది మనకి వీ డోంట్ నో ది రీజన్, బట్ యూజువల్గా 45-50 సంవత్సరాల తర్వాతే చూస్తాం. మీరు ఇందాక అన్నట్టు ఉమెన్ లైక్ ఇన్బిల్ట్ దే హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్, తట్టుకుంటారు కదా. సో చిన్న చూద్దాంలే అని ద నెగ్లెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో అందుకే నేను చెప్పాను, యూజువల్గా విమెన్ని మనం చూస్తాము కానీ తక్కువ కంపేర్ టు మేల్స్. కానీ మనకి దానికి కారణం అయితే ఎందుకో తెలియదు. సో అయితే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇందాక మీరు చెప్పినట్టు మెడిసిన్స్ అన్నారు కదా, అది ట్రీట్మెంట్ కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇది మనకి యాక్చువల్గా కార్బమెజపైన్ అని ఒక డ్రగ్ ఉంటుంది. సో ఈ కార్బమెజపైన్ అనేది మనం ఎప్పుడైనా ఫస్ట్ ట్రైజెమినల్ న్యూరాలజీ మనం డయాగ్నోస్ చేసినప్పుడు, అంటే ఒక పేషెంట్ సపోజ్ మన క్లినిక్ వచ్చాడు అనుకోండి, ట్రైజెమినల్ న్యూరాలజీ సిమ్టమ్స్తో ఉన్నాయి, నేను చెప్పినట్టు మనం ఎంఆర్ఐ మస్ట్గా చేయాలి వాళ్ళకి. వేరే సిటీ స్కాన్ వాటిల్లో కూడా మనకి అంత ఇన్ఫర్మేషన్ రాదు. ఎంఆర్ఐ ఆఫ్ ది బ్రెయిన్ స్పెసిఫిక్గా చేయాలి. ఎందుకు చేయాలి అంటే
ఇంకేమైనా వేరే ట్యూమర్స్ అటువంటివి ఉన్నాయో లేకపోతే మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉందో అనేది మనం చూసుకుని రూల్ అవుట్ చేసుకోవాలి. సో అటువంటిది ఏమీ లేదు, మనకి ఎంఆర్ఐ నార్మల్గా ఉంది, జస్ట్ ఈ రక్తనాళం నరానికి దగ్గరగా ఉంది, పేషెంట్ క్లినికల్గా మాత్రం ట్రైజెమినల్ న్యూరాలజీ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయంటే మనం ఫస్ట్ కార్బమెజపిన్ అనే డ్రగ్ పెడతాం. యూజువల్గా కార్బమెజపిన్ అనేది దానికి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది, వెంటనే వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. కానీ ఈ మంత్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీనికి డోసేజ్ కొంచెం ఎక్కువైతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే నడుస్తుంటే తూలుతున్న సెన్సేషన్ ఉండడం, ఇటువంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం లో డోస్తో స్టార్ట్ చేస్తాం. కానీ యూజువల్గా మనం చూసేది ఏంటంటే లో డోస్తో స్టార్ట్ చేసాక కొన్నాళ్ళు ఒక 6 నెలలు తగ్గుతుంది, దాని తర్వాత ఆ డోసేజ్కి సరిపోదు. సో వీ హ్యావ్ టు స్టెప్ అప్ ఆన్ ది డోసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 400 mg పర్ డేతో స్టార్ట్ చేస్తే ఒక 6 నెలల్లో మళ్ళీ అది బ్రేక్ త్రూ అవుతుంది. 400 mg వేసుకుంటున్నా వాళ్ళకి పెయిన్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం 600, 800 అట్లా 1000 దాకా వెళ్తాం. 1000, 1200 కూడా వెళ్తారు కొంతమంది. అయితే 1200 దాటాక ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఎంతకాలం తీసుకోవాలి? సో ఇది ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది చాలాసార్లు ఎపిసోడిక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చల్లకాలంలో వింటర్ టైమ్స్లో వాళ్ళకి ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ ఎపిసోడ్స్ బాగా ఉంటాయి. దాని తర్వాత మనం ఒకవేళ కనుక వాళ్ళకి అడిక్వేట్గా కంట్రోల్ అయింది అంటే కొన్నాళ్ళ తర్వాత మనం మెల్లిగా తగ్గించి ప్రయత్నం చేయొచ్చు. 2-3 నెలలు అసలు ఏమీ ఎపిసోడ్స్ రాలేదు, అప్పుడు మనం కొంచెం తగ్గించడానికి ట్రై చేయొచ్చు. ఎప్పుడైతే మళ్ళీ మొదలవుతాయో మళ్ళీ వెంటనే స్టెప్అప్ చేయాలి. కొంతమందికి అసలు సమ్మర్ వింటర్తో సంబంధం ఉండదు, వాళ్ళకి కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఇంకా అటువంటి వాళ్ళకి వీ హ్యావ్ టు కంటిన్యూ ఆ కార్బమెజపిన్ డ్రగ్ ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో కార్బమెజపిన్ పైన ఇంకా ఆక్స్కార్బెజపిన్ అని, ఎస్లికార్బెజపిన్ అని ఇంకొంచెం బెటర్ డ్రగ్స్ కూడా వచ్చాయి. సో ఏదైనా సరే ది కాంపోజిషన్ ఈజ్ ది సేమ్, అంటే బేసిక్ దాని వర్కింగ్ ప్యాటర్న్ అయితే సేమ్. దీంతో పాటు యాక్సెసరీ డ్రగ్స్, దిస్ ఇస్ ది ప్రైమరీ డ్రగ్. యాక్సెసరీ డ్రగ్స్ గాబాపెంటిన్ అని, లేకపోతే మనకి లయోఫెన్ అని, ఇటువంటి డ్రగ్స్, లయోరిసాల్ అని, ఇటువంటి డ్రగ్స్ కూడా ఉన్నాయి. కానీ దీస్ ఆర్ ఆల్ సెకండ్ లైన్ డ్రగ్స్. ఫస్ట్ లైన్ ఈజ్ ఆల్వేస్ దిస్ కార్బమెజపిన్ ఆర్ ఆక్స్కార్బెజపిన్ ఆర్ ఎస్లికార్బెజపిన్. ఎవరైతే పేషెంట్కి దీంతో కనుక తగ్గట్లేదు, ఈ మందు వేసుకున్న వాళ్ళకి ఐదర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నా వస్తున్నాయి, లేకపోతే నొప్పి పూర్తిగా తగ్గట్లేదంటే అటువంటి వాళ్ళకి మనం ఇంకా ఏమైనా ప్రొసీజర్ చేసి ఆ పెయిన్ రిలీవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, వాట్ ఈస్ దట్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 1200 mg వరకు కూడా వెళ్తారు, దాని తర్వాత కూడా పెయిన్ తగ్గకపోతే యూ విల్ చూస్ ఫర్ సర్జరీ అంటారా? అంటే సర్జరీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటుందమ్మా. ఇప్పుడు కామనెస్ట్ అంటే బెస్ట్ ప్రొసీజర్ దీనికి ఏంటి అంటే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అని చేస్తాం అన్నమాట. సో పెయిన్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ చెవి వెనకాతల భాగంలో చిన్న కట్ చేసి మనం లోపలికి వెళ్ళి ఎక్కడైతే నరం బ్లడ్ వెజల్ పక్కన ఉన్నాయో వాటిని మనం ఒక చిన్న టెఫ్లాన్ పీస్ అని, అది నాన్ అబ్జార్బుల్, అది ఎన్నాళ్ళైనా అట్లాగే ఉంటుంది, ఆ టెఫ్లాన్ పీస్తో సెపరేట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ది బెస్ట్ ప్రొసీజర్, దట్ ఈస్ కాల్డ్ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్. అది చేస్తే యూజువల్గా ఇంకా మళ్ళీ ఇటువంటి పెయిన్ రావడం కానీ ఫ్యూచర్లో ఇట్లా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. దేనికి 100% గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వలేరు, కానీ 90 to 95% దాకా వాళ్ళకి ఆ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా చేయగలిగితే వాళ్ళకి మంచి రిలీఫ్ ఆఫ్ ది పెయిన్ వస్తుంది. అండ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ కండిషన్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రెసివ్ కండిషన్ కాదు కాబట్టి దే విల్ బికమ్ టోటల్లీ నార్మల్ ఆఫ్టర్ దట్. ఇంకా వాళ్ళు టోటల్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలుంటుంది అనమాట. దీంట్లో ఉన్న ఫ్లిప్ సైడ్ ఏంటంటే ఈ ప్రొసీజర్లో, బికాజ్ ఇట్ ఈస్ ఎ మేజర్ న్యూరోసర్జికల్ ప్రొసీజర్, దాంట్లో కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది. కాంప్లికేషన్స్ ఏమన్నా అంటే ఎందుకంటే మనం చాలా బ్రెయిన్ సెంటర్లోకి వెళ్ళి ఆ బ్రెయిన్ స్టెమ్ దగ్గర సర్జరీ చేస్తున్నాం కాబట్టి ఒక 0.5 to 1% లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది ఈ ప్రొసీజర్. సో అందుకని చాలామంది అమ్మో లైఫ్ రిస్క్ అంటే వద్దండి, మాకు వేరే ఏమైనా ప్రొసీజర్స్ ఉంటే చెప్పండి అని అంటారు. సో దానికి వేరే ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు గామా నైఫ్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, లేకపోతే మనం ఇక్కడ బొగ్గలోంచి లోకల్ ఎనస్థీజియాలో ఒక సూది లోపలికి పెట్టి ట్రైజెమినల్ గ్యాంగ్లియం దగ్గర పెట్టి అక్కడ మనం ఏమైనా ఆర్ఎఫ్ అబ్లేషన్ అని చేస్తాం అనమాట. ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటే కొద్దిగా చిన్న కరెంట్ ఇచ్చి ఆ ఏరియాలో పెయిన్ కాజ్ చేసే ఫైబర్స్ని మాత్రం మనం డిస్ట్రాయ్ చేస్తాం. సో ఆర్ఎఫ్ అబ్లేషన్ కానీ, లేకపోతే కొన్నిసార్లు ఆల్కహాల్ ఇంజెక్ట్ చేయడం కానీ, లేకపోతే బెలూన్ కంప్రెషన్ కానీ, ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ
ఈ మిగతా ట్రీట్మెంట్స్లో మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ కాకుండా మిగతా ట్రీట్మెంట్స్లో ఏంటంటే ప్రాబ్లమ్ సక్సెస్ రేట్ అనేది యూజువల్గా 70% దాకా ఉంటుంది. ఓకే. అంటే 100లో 70 మందికి తగ్గుతుంది. కానీ దీంట్లో రికరెన్స్ ఛాన్సెస్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ప్రొసీజర్ అయినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 30% మందికి మళ్ళీ ప్రాబ్లం రావచ్చు. సో మళ్ళీ ప్రాబ్లం వస్తే మనం మళ్ళీ ఆ ప్రొసీజర్ చేయొచ్చా అంటే మళ్ళీ చేయొచ్చు, కానీ సెకండ్ టైం ప్రొసీజర్కి ఫస్ట్ టైం ఉన్నంత రెస్పాన్స్ రాదు. ఓకే. సో అట్లా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది అనమాట. బట్ ది బెస్ట్ ప్రొసీజర్ ఈజ్ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్. ఎందుకంటే దాంట్లో అసలు బేసిక్ మనం ఆ ప్రాబ్లం ఏంటనే దాన్ని మనం ఇది చేస్తున్నాం అనమాట, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తున్నాం. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ. దే ఆర్ నాట్ జీరో, బట్ ఇట్ ఈస్ క్వైట్ లెస్. అయితే ఇది అన్ని డిసీజెస్ లాగా ఓకే దిస్ ఇస్ అ కండిషన్, ఇది మన హెరిడిటరీ అంటారా? హెరిడిటరీ అనేది యాక్చువల్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఇదేమి హెరిడిటరీ అయితే కాదు. ఇది ఇంకా ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి వస్తుంది, ఇంకా అది మన తలరాత అనుకోవాలంతే. సో ఒక్కసారి మీ దగ్గరికి ఒక పేషెంట్ చాలా సివియర్ అటాక్తో వచ్చింది అనుకోండి, పెయిన్ బాగా ఉంది, వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ దెమ్? అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఎవరైనా పేషెంట్ సివియర్ అటాక్తో కనుక వస్తే యాజ్ ఐ టోల్డ్ ఫస్ట్ మనం మెడికల్ ట్రీట్మెంట్తో ట్రై చేస్తాం. ఏమన్నా ఈ కార్బమazepine అని చెప్పినట్టు స్టార్ట్ చేసి దాని డోసేజ్ గ్రాడ్యువల్గా పెంచుకుని ఆ ఎపిసోడ్ అనేది మనం ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మిగతా జబ్బుల్లాగా ట్రైజెమినల్ న్యూరాలజియాలో ఉన్న ఇదేంటంటే బికాజ్ యాజ్ ఎ టోల్డ్ ఇది ఒక కండిషన్, ఇది ఒక జబ్బు కాదు. ఎందుకు అది స్పెసిఫిక్గా జబ్బు కాదని అంటున్నామంటే ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ ఉంది, వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు, మీరు ఒక 6 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ కోసం వచ్చారనుకోండి, అప్పటికి జబ్బు ముదిరిపోతుంది. దీంట్లో అట్లా ముదరడం అనేది ఉండదు. ఇప్పుడు చేసినా 1 year తర్వాత చేసినా 10 years తర్వాత చేసినా ట్రీట్మెంట్ ఈస్ ది సేమ్. అండ్ దానివల్ల అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్రైజెమినల్ నర్వ్ అన్ని రోజులు నొక్కుకుని ఉంటే ట్రైజెమినల్ నర్వ్లో చిన్న ఏట్రఫీ వచ్చి నర్వ్ లోపల కొంచెం చేంజెస్ వస్తాయి, కానీ అట్లా వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో ఇప్పుడు చేసినా 1 year తర్వాత చేసినా కూడా రిజల్ట్ విల్ ఆల్మోస్ట్ బి ది సేమ్. కాకపోతే ఆ 1 year పేషెంట్ సఫర్ అవుతూ ఉండాలి నెక్స్ట్. సో అందుకని మనం ఫస్ట్ ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాము. మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేసి దాంతో కనుక రిలీఫ్ రాకపోతే దెన్ దీస్ ఆర్ ది ఆప్షన్స్. ఇప్పుడు నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ ఆప్షన్స్ అనేది మనం పేషెంట్కి ఇస్తాం. అయితే మెడిసిన్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోమని చెప్తారా వాళ్ళకి? అంటే దీనికి ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేది బ్రష్ చేసుకోవడం, ఏదో వేడి చల్ల పదార్థాలు తీసుకోవడం, అండ్ మొహం మీద చల్ల గాలి కొట్టడం, ఇవి ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే దీన్ని మనం ఏ విధంగా అవాయిడ్ చేయలేము. ఇప్పుడు బ్రష్ చేసుకోకుండా మనకి ఏమవుతుందంటే ఒక్కోసారి మనం క్లినిక్లో చూస్తాం, పాపం వాళ్ళ నొప్పి భరించలేక ఆల్మోస్ట్ 15 రోజులు 20 రోజులు కూడా బ్రష్ చేసుకోకుండా వచ్చేస్తారు. అండ్ అంటే ఇంకా దెర్ విల్ బి లాట్ ఆఫ్ అంటే స్మెల్ అది కూడా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు పాపం బ్రష్ చేసుకోలేరు ఆ పెయిన్కి. సో ఇటువంటివన్నీ ఇప్పుడు ఈ బ్రష్ చేసుకోకుండా ఉండాలి, వేడి చల్ల పదార్థాలు తినకుండా ఉండాలనేది ఇంకా సాధ్యం కాదు. మీరు ఎంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా దానివల్ల ఏమీ బెటర్మెంట్ అనేది జరగకపోవచ్చు. ఓకే. సో అయితే ఇప్పుడు చాలా ప్రతి డిసీజ్కి కానీ ప్రతి కండిషన్కి కానీ చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. సో ట్రైజెమినల్ న్యూరాలజియా దీని ట్రీట్మెంట్లో ఏమైనా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయంట? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనేది ఈజ్ ది బెస్ట్ ప్రొసీజర్. కానీ ఈ ప్రొసీజర్ అనేది ఎప్పుడు 1960s 70sలో స్టార్ట్ చేసిన ప్రొసీజర్. ఆల్మోస్ట్ 65 సంవత్సరాలు అయింది ఇది, 65 నుంచి 70 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. ఇప్పుడు దీనికి బెస్ట్ ప్రొసీజర్ అంటే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్. ఇప్పటికీ మనకేంటంటే ఇప్పుడు మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ సేఫ్ ప్రొసీజర్ చేయడానికి మనకి చాలా వరకు అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. మనకి లేటెస్ట్ మైక్రోస్కోప్స్ వల్ల కానీ దానివల్ల కానీ మనం డెఫినెట్గా ఇంతకు ముందు ఉన్నంత రిస్క్ అది లేకుండా మనం ఈ సర్జరీ చేయగలుగుతున్నాం. మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ పక్కకి పెడితే ఇప్పుడు నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు రేడియేషన్, ఆ గామా నైఫ్ అని ఉంటుంది. ఆ గామా నైఫ్లో మనం ఏం చేస్తామంటే ఈ ట్రైజెమినల్ నర్వ్ మీద ఫోకస్ చేసి ఆ గామా రేస్ అని ఇస్తాం. అట్లాగే ఎక్స్రేస్ ద్వారా కూడా ఈ మధ్య జాపెక్స్ అని కొత్తగా వచ్చింది, దాంట్లో మనం డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఎక్స్రేస్ ద్వారా పెయిన్ ఫైబర్స్ ఇన్ ది ట్రైజెమినల్ నర్వ్ అనేది మనం డిస్ట్రాయ్ చేస్తాం. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే రికరెన్స్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. తర్వాత
ఇప్పుడు మనకి మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్లో ఆల్మోస్ట్ 85-90% టోటల్ రిలీఫ్ వచ్చే పరిస్థితి ఉంటే వీటిల్లో ఏంటంటే రిలీఫ్ పర్సంటేజ్ అరౌండ్ 60-70% ఉంటుంది. ఓకే. అండ్ రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ప్రపంచం మొత్తం మీద కొన్ని స్టడీస్ చేశారు. సపోజ్ ఒక పేషెంట్కి మనం గామా నైఫ్ కానీ ఏమన్నా చేసి దాని తర్వాత గామా నైఫ్తో కూడా తగ్గలేదు, లేకపోతే మళ్ళీ రికరెన్స్ వచ్చింది, మళ్ళీ పేషెంట్ సఫర్ అవుతున్నాడు అనే పరిస్థితి కనుక ఉంటే అప్పుడు మనం మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ చేయొచ్చా అనేది చాలా వరకు స్టడీస్ అయినాయి. సో ఆ స్టడీస్లో వచ్చిన దీని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనం ఏదన్నా వేరే ప్రొసీజర్, ఈ ఆర్ఎఫ్ అబ్లేషన్ కానీ లేకపోతే గామా నైఫ్ కానీ లేకపోతే ఇటువంటి ప్రొసీజర్స్ చేసి పేషెంట్కి రిలీఫ్ రాలేదు, అటువంటి పరిస్థితుల్లో మనం మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్కి మళ్ళీ వెళ్తే యూజువల్గా మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ రిజల్ట్స్ కూడా కొంచెం తగ్గుతాయి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి మనం ఆ ట్రైజమినల్ నర్వ్లో పార్షియల్గా మనం డ్యామేజ్ క్రియేట్ చేసాం కాబట్టి దాని రిజల్ట్స్ అనేది కొంచెం తగ్గుతాయి అన్నమాట. బట్ స్టిల్ ఆ గామా నైఫ్ అవి తీసుకుని కూడా రిలీఫ్ రాకపోయిన వాళ్ళకి మనం తప్పకుండా మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనేది ఆఫర్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ది డిజీజ్ సో పెయిన్ఫుల్ దట్ ఆ పేషెంట్ తప్ప అసలు పక్క వాళ్ళకి అర్థం కూడా కాదు, నార్మల్గా ఉన్నాడు కదా అని అనుకుంటారు, చూడడానికి నార్మల్గానే ఉంటారు. కానీ ఆ పెయిన్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు అదేదో ఇంకా టార్చర్ పెట్టినట్టే. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఈ స్పైస్ని, ఫారిన్ స్పైస్ని వాళ్ళని టార్చర్ పెట్టినట్టే ఇది ఆల్మోస్ట్ అటువంటిదే. ఎందుకంటే ఎప్పుడు దెబ్బ పడుతుందో తెలియదు, పడినప్పుడు మాత్రం చాలా సివియర్గా అసలు ఒళ్ళు జలధరించేలాగా అనేది జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా మీరు ఒక మెసేజ్ చెప్పాలంటే ట్రైజమైనల్ న్యూరాలజియాతో సఫర్ అవుతున్న వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా, బికాజ్ ఎందుకంటే ఇది అర్థం అయ్యేది కాదు కదా. సో వాట్ వుడ్ యూ గివ్? సో నేను చెప్పేది ఏంటంటే ట్రైజమినల్ న్యూరాలజియా అనేది సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ట్రైజమినల్ న్యూరాలజియా కనుక కండిషన్ ఉంటే దాన్ని మనం అంటే మనిషి నార్మల్గా ఉన్నాడు కదా, ఏముంది కాస్త నొప్పి తట్టుకోలేడా అనే పరిస్థితి మాత్రం అట్లా మనం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఆ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు డెంటల్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో మీరు ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అది రూల్ అవుట్ చేసుకుని, ఒకవేళ కనుక డెంటల్ ప్రాబ్లం కాదు ట్రైజమినల్ న్యూరాలజియా అని కనుక కన్ఫర్మ్ అయితే ఇమ్మీడియట్గా న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్ళి దానికి తగ్గ ట్రీట్మెంట్ అది తీసుకుంటే మనకేంటంటే పేషెంట్కి మనం ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్ అనేది మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఈ రకమైన టార్చర్ నుంచి పేషెంట్ని తప్పిస్తే వాళ్ళు అసలు దే విల్ బీ సో హ్యాపీ దట్ వాళ్ళకి అసలు దే విల్ బికమ్ టోటల్లీ నార్మల్. సో అందుకని ఎక్కువ రోజులు అంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎక్కువ రోజులు మొదలుకొడితే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ప్రాబ్లమే ఉండకపోవచ్చు. మనం ఇప్పుడు చేసిన 1 year తర్వాత చేసిన రిజల్ట్స్ బాగానే ఉంటాయి, కానీ 1 year ఆఫ్ సఫరింగ్ విల్ బీ ఏబుల్ టు అవాయిడ్ ఇన్ ది పేషెంట్. సో దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్సైట్స్. థ్యాంక్స్.